నిమిషం మాట్లాడవలసిందిగా వారు కోరుతున్నారు. గుండె పగిలి కడుపు రగిలి జగిత్యాల రోడ్ల మీద పోటెత్తిన అన్నదాతల ఆగ్రహానికి అభివందనం. కాళోజీ ఒక మాట అంటాడు, గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు, కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే, చిత్రకుని దేవుళ్ళ తిరణాళ్ళు. దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే ఎవడు పండించాలి? దేవుళ్ళ జాతరలు, దివ్య నది తీర్థాలు, పూజారి మంత్రాలు, మాంత్రికుల తంత్రాలు, పూజారి మంత్రాలు, తాంత్రికుల తంత్రాలు, గురువుల గోప్యాలు, పండితుల భాష్యాలు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. ఇది కాళోజీ చెప్పిండు. దీనికి ఇంకొంచెం చేర్చుకుంటే సీఎంల యోగాలు, సీఎంల భోగాలు, హైడ్రా రోగాలు, అవినీతి రోగాలు, ఆక్రమణ పర్వాలు, కమిషన్ల బ్రోకర్లు, బ్యాంకు లాకర్లు, కర్షకాని కర్రు కదిలినన్నాళ్ళే. మీ కర్రు కదలకుంటే లోకల్లో ఏది కదలదు. రైతు చల్లగుంటేనే రాజ్యం చల్లగుంటది. ఇవాళ ఇక్కడ ఉన్న కండ్ల డాక్టర్, ఆయన మన కళ్ళు చల్లగుండేటట్టు చూసే ఉండే. కండ్ల డాక్టర్ సంజయ్ ఏమో కళ్ళల్లో దుమ్ము కొట్టిపోయాడు, బొక్కల డాక్టర్ సంజయ్ ఏమో నిటారుగా నిలబడ్డాడు, రైతన్న కోసం పాదయాత్ర చేశాడు. సరిగ్గా చెప్పిండు సల్మెడి లక్ష్మీనారాయణ గారు, బాగా చెప్పిండ్రు. రైతును వెన్నెముక అంటారు, ఆయన వెన్నెముక స్పెషలిస్ట్. కనుకనే వెన్నెముకను నిలబెట్టడానికి వాళ్ళ పాదయాత్ర చేసిండు. ఆయన పాదయాత్రకు కొండంత అండ హరీష్ అన్న. నేను మొన్న ఒక మాట చెప్పిన, హరీష్ అన్న ఉద్యమంలోంచి వచ్చిండు, ఒక గంభీరమైన ఉద్యమంలోంచి వచ్చిండు. తెలంగాణ తల్లి కిరీటం మెరుపు హరీష్ అన్న. హరీష్ అన్న పొద్దున్న లేస్తే జనంలో ఉంటాడు, నీళ్ళ చేప ఉన్నట్టు ప్రజలలో హరీష్ అన్న ఉంటాడు. ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఒక 1000 మంది, మళ్ళీ సిద్దిపేటకు వస్తే ఒక 2-3 వేల మంది, మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, ప్రిపేర్ కావాలి, రేవంత్ రెడ్డి దుమ్ము దులపాలి, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి రావాలి, ఆయన ఆదేశాలు తీసుకోవాలి, మళ్ళీ జగిత్యాలకు రావాలి, రైతన్నల పాదాలు మొక్కాలి, మీకు ధైర్యం ఇవ్వాలి. బండి చక్రం తిరిగినట్టు తిరుగుతుంటాడు. అందుకే హరీష్ అన్నను చూస్తే ఒక ఎనర్జీ తెలంగాణకు. హరీష్ అన్నను చూస్తే ఎనర్జీ, ఈ దొంగ రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మందు పోసెరో రాజన్న, నమ్మించి గొంతు కోసెరో రాజన్న, కట్టేతన ముంచి వేసెరో రాజన్న, నమ్మించి గొంతు కోసెరో రాజన్న, కట్టేతన ముంచి వేసెరో రాజన్న. మల్ల మొదటికొచ్చినది తెలంగాణము, మల్ల మొదటికొచ్చినది తెలంగాణము, ఇక మరల పడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను పోసెరో రాజన్న.
మాయదారి కాంగిరెస్తో రాజన్న మన బతుకుల మన్ను ఓచెత్తో రాజన్న టిఆర్ఎస్ పాలనలో అన్నావో రాజన్న వదన్నా తవలా కరెంట్ ఎంత మంచిగుండే అన్నావో రాజన్న ఇంట్లో నువ్వు కూసున్న అన్నావో రాజన్న పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న కాంగిరేసు పాలనొచ్చి అన్నావో రాజన్న కరెంటేమో కాదగలిపి అన్నావో రాజన్న కరెంటు జాలక మోటరు గాలిపోయరో కరెంటు జాలక మోటరు గాలిపోయరో కాంగిరేసు కోటేస్తే కర్మగాలెరో మాయదారి కాంగిరేసురో రాజన్న మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న మాయదారి కాంగిరేసురో రాజన్న కేసీఆర్ కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు తెలంగాణలో కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు కేసీఆర్ ఎజెండా ఏంది చెరువులు చెక్ డ్యాములు ప్రాజెక్టులు కరెంటు మంచిగా చేసిండు 1,00,000 కోట్ల మీద ఖర్చు పెట్టి కరెంటును మంచిగా చేసిండు 7,000 మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 19,000 మెగావాట్లకు తీసుకుపోయిండు 24 గంటల కరెంటు ఎక్కడో 2,000 ఉన్న సబ్ స్టేషన్లను 3,000 సబ్ స్టేషన్లు చేసిండు లక్షల కొద్ది కొత్త లైన్లు వేస్తే కదా 24 గంటల కరెంట్ వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పోయి తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం అంటాడు ఎక్కడి నుంచి ఇస్తున్నావు రా నాయన ఎవరి కృషిరా నాయన అది ఎవరి కష్టం ఎవరి మేధస్సు ఎవరి శ్రమ ఎవరి తపస్సు ఆయన తపస్సు చేస్తే ఇవాళ కరెంటు మంచిగా అయింది 50 ఏళ్ళు తెలంగాణలో ఎవరు మంచిగా చేయలే కేసీఆర్ వచ్చినాక మంచిగా అయింది కరెంటు మంచిగా చేసిండు కరెంటు మంచిగా చేస్తే కాదు ఎరువులు విత్తనాలు సమయానికి ఇచ్చిండు గోడౌన్లు పెంచిండు ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో చేయాలి అని ఆలోచించిండు ఇంకా రైతుకి ఏదో చేయాలి రైతు అంటే ప్రేమ ఆయన నేను ఒకసారి హెలికాప్టర్లో పోతున్నాం నేను సార్ పోతుంటే కింద పచ్చగా పంట చేలు కనబడుతున్నాయి ఆకేరు వాగు కింద ఖమ్మం దగ్గర అప్పుడు సార్ చెప్పిండు సీను నువ్వు ఒక పాట పాడుతావు తెలంగాణ అమరవీరుల గురించి దాంట్లో చివరి చరణం ఏంది అన్నాడు కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ గట్ల మీది గట్టి చిలుకల జోహార్ చిలుకల జోహార్ వరి మొలకల జోహార్ అన్నాడు నువ్వు చిలుకల జోహార్ వరి మొలకల జోహార్ అని పాడతావు కదా ఇక వీళ్ళ తెలంగాణ పచ్చగైంది ఎక్కడ చూసినా వరి మొలకలు కనబడుతున్నాయి ఇదే అమరులకు నిజమైన జోహారు అని చెప్పిండు కేసీఆర్ సార్ ఆయన తెలంగాణను అంత ప్రేమిస్తాడు ఇవాళ ఆయన నిలబెట్టిన వ్యవసాయాన్ని కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యవసాయం ఇరుసు ఇరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గురువు గారిదేమో ఫిలిం సిటీ అప్పుడు ఆయన గురువు గారు ఆయనది ఫిలిం సిటీ ఈయనదేంది ఫోర్త్ సిటీ 4 బ్రదర్స్ 4th సిటీ మధ్యలో తెలంగాణ పిటి రైతులు పిటి ఆయనకు 4th సిటీ ఇవాళ ఆయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట ఆలోచించి కేసీఆర్ రైతన్నకి ఏమైనా చేయాలని చెప్పి రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకం పెట్టిండు రైతులు అప్పుల పాలు కాకుండా చేసిండు టంచనుగా ప్రతి నెల వేసిండు 2018 నుంచి ఆగనే లేదు రైతు బంధు ఎన్నడూ కూడా ఈ దుర్మార్గుడు వచ్చిండు చేతులు ఎత్తేసిండు ఆగిపోయింది ఈయనకు రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవట ఎందుకు లేవయ్యా అంటే రాష్ట్రం దివాలా తీసింది అంటాడు 4 లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న రాష్ట్రాన్ని 16 లక్షల కోట్ల జిఎస్డిపికి తీసుకుపోయిండు కేసీఆర్ తీసుకుపోయి ఈ మూర్ఖుడికి అప్పచెప్పిండు ఈ అజ్ఞాన వీరుడికి అబద్ధాల శూరుడికి
ఈయనకు అప్పచెప్పిండు. ఎక్కడ 3 లక్షల కోట్లు సుమారు పోయిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ దివానా కోరు ముఖ్యమంత్రి, దివానా ముఖ్యమంత్రి పైసలు లేవు అంటాడు. ఎవరికి? రైతులకు ఇచ్చినందుకు పైసలు లేవట, రుణమాఫీ చేసేటందుకు పైసలు లేవట. కానీ ప్రతి ఒక్క మినిస్టర్ హెలికాప్టర్లే తిరుగుతున్నాడు. ఇప్పుడు పైసలు బగ్గున్నాయి, పంక బగ్గ తిరుగుతుంది హెలికాప్టర్. ప్రైవేటు విమానాలు వేసుకొని మహారాష్ట్రకు పోయి ప్రచారాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? రుణమాఫీ అయిపోయింది. అయిపోయిందా? కాలేదు కదా. కాలేదని హరీష్ అన్న అసెంబ్లీలో నిరూపిస్తే ఏమంటాడు? లాగులో తొండలిడుస్తా అంటాడు. లాగులో తొండలిడుస్తాడట. ఇవాళ ఇక్కడ ఉన్న ఇంతమంది అంటున్నాం, అయ్యా రేవంత్ రుణమాఫీ కాలేదు అంటున్నాం. ఇప్పుడు ఎంతమందికి తొండలిడుస్తాడు? ఇంతమందికి లాగులో తొండలిడవాలంటే ఎన్ని తొండలు కావాలి? ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు కోళ్ల ఫామ్ పెట్టినట్టు తొండల ఫామ్ పెట్టాలి. నేను పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిన, నేను పాట కూడా వాడిన. ఈయన కేసీఆర్ సార్ కూడా చెప్పిండు, కాంగ్రెస్ వస్తే పెద్ద పాము మింగినట్టే అని. నేను ఏమని వాడిని అంటే, రైతు బంధు గోవింద, రేవంత్ రెడ్డి వస్తే, కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, గోవింద హరి గోవింద, రేవంత్ వస్తే గోవింద, గోవింద హరి గోవింద, మార్పు పేరుతో గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, చేపలు వెంచుడు గోవింద, గొర్రెలు వంచుడు గోవింద, పింఛను వెంచుడు గోవింద, లంచుడొక్కటే మిగిలింద, గోవింద హరి గోవింద, రేవంత్ వస్తే గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కౌలు రైతులు, రైతు కూలీలు, కేసీఆర్ కిట్టు, చీరలు వంచుడు, బతుకమ్మ కట్టం, బతుకమ్మ కట్టం, చీరలు వంచుడు, స్కాలర్షిప్పులు, భరోసా కార్డు, స్కూటీలిచ్చుడు, లూటీ చేసుడే మిగిలిందా, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద హరి గోవింద, రేవంత్ వస్తే గోవింద. కనుక అన్నిటికీ గోవింద మంగళం పాడతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యములాడ రాజన్న మన ఏల్పురోరన్న, కొండగట్టు అంజన్న మన కొలుపురోయన్న, ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా. ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికిలెత్తి, తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. ఇప్పుడు ఈయన 1,00,000 కోట్లు మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట, కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవు కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. అది మూసీ ప్రక్షాళన కాదు, కాంగ్రెస్ నాయకుల భక్షాళన. కనుక ఈ భక్షాళన సర్కారును, ఈ దిగమింగే సర్కారును, ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మొన్న మాట అన్నాడు. ఎంత అజ్ఞానం అంటే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు అన్నాడు. నేనన్నా నిజంగానే ఉన్నాయి సముద్రాలు. ఒకటి అబద్ధాల సముద్రం, ఒకటి తిట్ల సముద్రం, ఒకటి మోసాల సముద్రం. ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం. దాంట్లో దిక్కుదరి లేని నావికుడు ఈ రేవంత్ రెడ్డి. పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదరి లేని బాటసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం, ఆయన పరిస్థితి అట్లే ఉన్నది. కనుక పిడికిలు ఎత్తుదాం, తిరుగుబాటు చేద్దాం,
తిరిగి గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఆకాశం అంతా ఎత్తున నిలబెడదాం. జై తెలంగాణ. ఇంకా ఇంకా గంట సేపు అయినా మేము ఉత్సాహపరుస్తాడు కానీ టైం అవుతున్నాయి. కలెక్టర్ గారికి ఇవ్వాలి. అందుకోసం మన కర్మ గారు పుడుబిడ్డ మా భీముడు మాజీ మంత్రివర్యులు కొంచెం గగల